గోవా సీఎంగా మంగళవారం ప్రమాణం చేయబోతున్నారు పారేకర్. 12 మందితో కొత్త కేబినెట్ కొలువు తెరబోతోంది. రక్షణ శాఖ మంత్రి పదవికి పారేకర్ రాజీనామా చేశారు. దీన్ని రాష్ట్రపతి కూడా ఆమోదించారు. రక్షణ శాఖ బాధ్యతను ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి అదనంగా అప్పగించారు. మనోహర్ పారికర్ గోవా సీఎంగా మంగళవారం ప్రమాణం చేయబోతున్నారు. రక్షణ శాఖ పదవికి పారికర్ రాజీనామాను రాష్ట్రపతి ప్రణబ్ ఆమోదించారు. రక్షణ శాఖ బాధ్యతల్ని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి అప్పగించారు. గోవాలో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ నుంచి ఆహ్వానం అందడంతో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు పారికర్. అసెంబ్లీలో బలం నిరూపించుకోవడానికి గవర్నర్ మృదులా సిన్హా మనోహర్ పారికర్కు 15 రోజుల గడువిచ్చారు. సంకీర్ణ ప్రభుత్వానికి నేతృత్వం వహించబోతున్నారు పారికర్. మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ ఎంజేపీ, గోవా ఫార్వర్డ్స్ పార్టీ జీపీపీ ఇద్దరు ఇండిపెండెంట్ల మద్దతుతో ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 12 మందితో కొత్త కేబినెట్ కొలువు తీరబోతోంది. మిత్రపక్షాలకు చెరో 3 మంత్రి పదవులనిచ్చేందుకు అంగీకారం కుదిరింది. మనోహర్ పారికర్ సీఎం అయితేనే తాము బీజేపీకి మద్దతిస్తామని అటు ఎంజీపీ ఇటు జీపీపీ పట్టుబట్టాయి. దీంతో ఆయనకు మరోసారి సీఎం పదవి దక్కబోతోంది. గోవాలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు మనోహర్ పారికర్. గోవాలో ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాలేదు. కాంగ్రెస్కు 17, బీజేపీ 13 స్థానాల్లో విజయం సాధించాయి. మొత్తం 40 స్థానాలున్న గోవాలో ప్రభుత్వ ఏర్పాటుకు 21 స్థానాలు అవసరం. ఈ నేపథ్యంలో మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీకి చెందిన 3 ఎమ్మెల్యేలు, గోవా ఫార్వర్డ్స్ పార్టీకి చెందిన 3 ఎమ్మెల్యేలతో పాటు మరో 2 స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ప్రకటించారు. దీంతో మొత్తం 21 మంది ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టుకుంది బీజేపీ. అటు కాంగ్రెస్కు అత్యధిక స్థానాలు దక్కినప్పటికీ ప్రభుత్వాన్ని మాత్రం ఏర్పాటు చేయలేకపోయింది. గోవాలో మిత్రపక్షాల మద్దతును కూడగట్టలేకపోయామన్నారు కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్. గోవా గవర్నర్ మృదులా సిన్హా తీరుపై మండిపడుతున్నారు కాంగ్రెస్ నేతలు. బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ అభ్యర్థనల్ని గవర్నర్ పరిగణనలోకి తీసుకోలేదంటున్నారు నేతలు. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన బీజేపీ మిత్రపక్షాలకు మంత్రి పదవుల్ని ఆశ చూపినట్టు తెలుస్తోంది. మొత్తంగా మెజార్టీ సీట్లు సాధించకున్నా గోవాను కూడా బీజేపీ తన ఖాతాలో వేసుకోవడం గమనార్హం. అయితే కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తీరుపై మండిపడుతున్నారు. బీజేపీ తరపున కేంద్ర మంత్రి గడ్కరీ వేగంగా లాబియింగ్ చేశారని, ఈ విషయంలో దిగ్విజయ్ వెనుకబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంజీపీ, జీపీపీ ఎమ్మెల్యేలతో చర్చల విషయంలో డిగ్గీ రాజా ఆలస్యం చేశారని, ఈ అవకాశాన్ని బీజేపీ చక్కగా ఉపయోగించుకుందని చెప్తున్నారు.